వల్ల ఇద్దరు టాప్‌లో ఉన్నారు కాబట్టి, నువ్వు ఇండివిడ్యుయల్‌గా ఆడితే ఇంకొంచెం బావుంటది. ఈ టైంలో ఇద్దరు కలిసి ఆడితే బాగోదన్న ఫీలింగ్‌తో అలా చెప్పిందేమో అనుకుంటున్నా. బై మిస్టేక్ అలా కాకుండా లేడీస్ పరంగా లైక్ ఏమంటే జెలస్‌తో యాహ్! జెలస్‌తో సుమ్ము బేబీ ఇలా క్లోజ్ అవుతున్నారని చెప్పి ఇలా చెప్పలేక ఇలా చెప్పిందేమో మరి మనకు తెలీదు మరి. అయితే కళ్యాణ్ గారు నిన్న ఆడిన గేమ్‌లో సుమన్ శెట్టి గారికి హెల్ప్ చేశారు. ఎలా అనిపించింది మీకు? మంచిదే గదండీ. కళ్యాణ్ గారికి చాలా దయాహృదయం ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మొన్నటిదాకా ఒకరి దగ్గర అయిపోయింది. సో, ఇప్పుడు హౌస్ మొత్తాన్ని పంచుతున్నారనమాట. సో, లైక్ అలానే సంజన గారికి కూడా హెల్ప్ చేశారు. అయితే ఓకే. కళ్యాణ్‌కి వాళ్ళ ఫ్యామిలీ రావడం ఇష్టం లేదంటారా? ఎందుకంటే తనుజకి తను ఉన్న టైం గూడా ఇచ్చేయడం కోసం సిద్ధపడ్డాడు. అంటే వాళ్ళ ఫ్యామిలీ రావడం ఇష్టం లేదంటారా? అలా అని కాదు తనే చెప్పాడు మొన్న నాగార్జున సార్‌తో, "సార్ నాకు ఒకవేళ నా ఫ్యామిలీ వస్తే నేను ఇంకొంచెం వీక్ అవుతానేమో గానీ, అంత స్ట్రాంగ్ అవ్వను" అని జెప్పేసి. దానివల్ల నా ఫీలింగ్. సో, అందుకని నా ఫ్యామిలీకి తనుజ వద్దులే బాబు తనుజ అనుకున్నా. లాస్ట్‌కి ఏది జేసినా 'బిగ్ బాస్' తన చేతుల మీదే నడిపిస్తుందని జెప్పేసి అంటున్నారు. వాస్తవమే అనుకోవచ్చా? అది మొన్నటి వరకు లాస్ట్ సాటర్‌డే, సండేలో అలా ఏం లేదు. నాగార్జున గారు ఆల్రెడీ డోస్ ఇచ్చేసారు తనుజ గారికి. మీకు తెలుసు అది విషయము. సో, స్టిల్ మనం మళ్ళీ అట్లనే సపోర్ట్ చేస్తున్నారని కూడా చాలా రాంగ్ అనమాట. సో, అట్లా ఏం అంటే లేదు. తనుజ నాకు 'బిగ్ బాస్' హౌస్‌లో ఎవరు సపోర్ట్ లేరు అనేసి అంటున్నారు. అది ఏ అప్పుడు మేరకు అన్నారండి పాపం ఆమె ఆమె ఏమంటారు హీట్ మూవ్‌మెంట్ ఏదో మరి. సో, అన్నారు. నాకు నచ్చలేదు ఆ ఓటైతే. కానీ దాని తర్వాత వెంటనే దివ్య గారు సేవ్ చేశారు. సో, ఆ విషయంలో నాకు మళ్ళీ ఒక మెట్టు ఎక్కేసిందనమాట. అయితే సో, సపోర్ట్ అలాగా లేదన్న తనుజకి బిగ్ బాస్ నుంచి సపోర్ట్ వచ్చిందంటారా? ఎందుకంటే 60 నిమిషాలు డైరెక్ట్ తనుజ కోసం కేటాయించేశారు. ఎటువంటి గేమ్ ఆడకుండా కెప్టెన్ బెనిఫిట్ కింద. అంటే తనుజని వెనకేసుకొస్తున్నట్టు అనుకుంటారా? వెనకేసుకొని రావడం ఏం కాదు. మేబీ ఎమోషనల్‌గా తను కొంచెం లో ఫీల్ అవుతుందేమో అమ్మాయి అని. సో, ఆ అమ్మాయి కొంచెం హైప్ ఇద్దామని సలహా ఇచ్చే తప్ప కావాలని ఇచ్చారని నేను అంటే అనుకోవట్లేదు. బిగ్ బాస్ హౌస్ లో తనుజ ఒక్కటే అమ్మాయా? మిగిలిన వాళ్ళు అమ్మాయిలు కాదా మరి? అవును. బట్ తను చాలా వీక్‌గా ఉంది కదా! వీక్ మీన్స్ తను లోపం కాదది వీక్ అంటే. తను ఎమోషనల్. ఒక సెంటిమెంట్ ఉంటది కదా! ఆ టైపు లేదు కొట్టలేదండి. తను కొట్టదు. తను టైటిల్ కొట్టదు ఖచ్చితంగా. ఇమ్రాన్ గారు కొడతారు. ఆ విషయం మీకు చెప్తున్నా కదా! అయితే సంజన గారి ఫ్యామిలీ రాదు అని చెప్తున్నారు. చెప్పారు స్టార్టింగ్ లో బిగ్ బాస్ గారు. కానీ ప్రోమో చూసుకుంటే సంజన గారి ఫ్యామిలీ వస్తుంది. బట్ మీకు ఇంకో విషయం తెలియడం లేదు. ఆల్రెడీ నేను రివ్యూస్‌లో మొన్నే చెప్పేసాను. ట్విస్ట్ ఉంటది. ఖచ్చితంగా వస్తారని చెప్పాను. సో, 'బిగ్ బాస్' కంటే ముందు మనం చెప్పాం కాబట్టి మన తోపు. అయితే ఓకే. బాయ్ అండి. గుడ్ నైట్ అండి. సరిపోయింది భయ్యా. టాప్ 2లో ఎవరుంటారండి? ఆ? టాప్ 2లో టాప్ 2లో గుడ్ క్వెషన్ అండి. చాలా రోజుల తర్వాత వింటున్నాను. టాప్ 2లో ఐ థింక్ కళ్యాణ్ గారు ఉండొచ్చని నా ఫీలింగ్ అండి. కళ్యాణ్, ఇమ్ము మధ్యలో పడతదేమో ఫైట్ అని నా ఫీలింగ్. అంటే తనుజ చూద్దాం. వెళ్ళిపోయింది. తనుజ ఉండకపోవచ్చండి. తనుజ ఉండకపోవచ్చు. ఎందుకంటే కళ్యాణ్ గారు ఈ మధ్య బాగా ఆడుతున్నారు. హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువ అవుతుంది. సో, అందువల్ల మనోడి మీద తిరగొచ్చు. అండ్ ఓటింగ్ పరంగా బయట పోలింగ్ పరంగా చూస్తే కూడా ఖచ్చితంగా కళ్యాణ్ గారు టాప్‌లో ఉన్నారు. సో, అట్లా. మరి తనుజది మరి పవన్ నా హౌస్ ఫీలింగ్‌లో ఏంటంటే అండి మన సోమశెట్టి గారు డబ్బులు తీసుకొని ఎళ్ళిపోతారు. మనకి ఆఫర్ చేస్తారు కదా! ఆ డబ్బులు తీసుకొని ఎళ్ళిపోతారు. తనుజ గారు సోమశెట్టి గారు అనిపిస్తుంది. తనుజ గారు టాప్ 5లో పక్కా ఉంటారు. విన్నర్ అయితే మాత్రం ఐ డోంట్ నో. ఒకవేళ తనుజకి మనీ ఆఫర్ చేస్తే 30,00,000 తనుజ తను తీసుకోదండి నాకు తెలిసి. తీసుకోదు. మరి ఎవరు ఎందుకంటే తను అమౌంట్ పరంగా రాలేదని నాకు చాలా సార్లు అనిపిస్తుంది. వై బికాస్ ఎందుకంటే అమౌంట్ పరంగా రాలేదని చాలా సార్లు అనిపిస్తుంది. తను ఖచ్చితంగా కప్పు కొట్టడానికే అనుకుంటున్నాను. ఇమానుయేల్‌కి ఒకవేళ 40,00,000 ఆఫర్ చేస్తే తీసుకుంటాడా? తీసుకుంటాడు అనిపిస్తుంది. వై బికాజ్ తను ఏమంటారు తన ఇంట్లో పరిస్థితి కొంచెం బాలేదు. బట్ వెల్ సెటిల్డ్ అని ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి, నాకు తెలిసినంత వరకు ఇంత ఫైట్ ఇచ్చాడు కాబట్టి తీసుకోవడం అనేది 20% తీసుకోకపోవడం 80%. అంటే ఎందుకంటే తను మేబీ లాస్ట్ టైమ్ ఒక డైలాగ్ పేలింది కదా! చాలా వరకు. కమెడియన్స్‌కి కప్పియాలి అని ఒక మైండ్‌లో ఒక థాట్ ఖచ్చితంగా ఆ ప్రాసెస్‌లో అయితే తీసుకోడు. తీసుకోడా? తీసుకోడు. ఆ ప్రాసెస్‌లో అయితే తీసుకోడు. ఖచ్చితంగా మీకు అదే చెప్తున్నాను. 20% మాత్రమే తీసుకోవచ్చు అని చెప్తున్నా. 80% తీసుకోడు పక్కా. ఓకే. ఇప్పుడున్న వాళ్ళలో ఎవరు తీసుకుంటారనుకుంటున్నారు మీరు డబ్బులు ఆఫర్ చేస్తే? చెప్పాను కదండీ ఆల్రెడీ సుమన్ శెట్టి గారు తీసుకోవచ్చు అని చెప్పి. ఇంకా ఇంకెవరుంటారండి పవన్ కళ్యాణ్ టాప్ తీసుకోడా? ఆ? కళ్యాణ్. కళ్యాణా? ఏ కళ్యాణ్? ఆర్మీ కళ్యాణ్ గారా? ఆర్మీ అని చెప్పండి. ఆర్మీ కళ్యాణ్ గారు తీసుకోరు. తీసుకోరా? తీసుకోరు. ఓకే. సుమన్ శెట్టి గారు క్యాష్ బాక్స్ వరకు వెళ్తారా? యాహ్! వెళ్తారండి భలే వాళ్ళు. ఏమో చెప్పలేదు. సెకండ్ ప్లేస్‌లో కూడా ఉండొచ్చేమో చెప్పలేం మనం. టైటిల్ కూడా కొట్టొచ్చండి. టైటిల్ మాత్రం చెప్పలేను నేను. హ్మ్. రైట్. యాహ్! థాంక్ యూ.